మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువుగారు. మహాదేవ్. 2026 జనవరి మాసం వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? 2025 మొత్తం వీళ్ళదే మంచి ఫలితాలు ఉన్నాయని చాలామంది చెప్పారు. 2026లో మరి వీళ్ళ పరిస్థితి ఏంటి, ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తప్పకుండా. ముందుగా 2026 జనవరి నెలకు సంబంధించి వృషభ రాశి వారి యొక్క రాశి ఫలాల్లో ఉన్నాం. వీరికి ఆంగ్ల సంవత్సర శుభ ఆశీస్సులు. అదేవిధంగా సంక్రాంతి ఫెస్టివల్ శుభాకాంక్షలు. ఎందుకంటే ఇప్పటి నుండే ఎన్నెన్నో ప్లాన్స్ మన యొక్క సంక్రాంతికి సంబంధించి. సో తప్పకుండా కూడా సంక్రాంతి పండుగ నుండి చాలా అత్యంత అద్భుతమైనటువంటి మంచి విషయాలు మీ జీవితంలో జరగాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి తప్పకుండా ఈ 2026లో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది జనవరి నెలలో ఎస్పెషల్లీ. ఎందుకంటే ఆల్రెడీ మనము మాస ఫలితాలు అన్నీ కూడా చేసి ఇవ్వడం జరిగింది. సో జనవరి నెలలో మరి వృషభ రాశి వారికి సూర్యుడు మకరంలోకి వెళ్ళేటువంటి తరుణం. వీరికి ఈ యొక్క వృషభంలో కానీ తులాలో కానీ సూర్య భగవానుడు నీచబడతాడు, ఉనికి కోల్పోతాడు. మరి ఎవరి జాతకరీత్యా అయితే ఒకవేళ సూర్యుడు గనక లగ్నంలో కానీ వీరికి 6వ భావంలో కానీ ఉన్నట్టయితే రేపు ఈ యొక్క జనవరి నెలలో కొన్ని గొడవలు మాత్రం జరగబోతున్నాయి. ఆ గొడవలు అంతా ఇంత కాదు, విపరీతమైనటువంటి గొడవలు, ప్రతికూలమైనటువంటి వాతావరణాన్ని వీరు ఎదురు చూసేటువంటి పరిస్థితి. ఉద్యోగంలో సాలరీ కూడా సరైన టైంకు రాక చిరాకుగా ఉండేటువంటి సందర్భాలు ఎన్నో చోటు చేసుకునేటువంటి సందర్భాలు ఉన్నవి. సో ఓవరాల్గా తప్పకుండా వృషభ రాశి వారు అనగానే కొంత ఏదో తెలియని లైక్ ఒక మజ్జుగా, అంటే ఎక్కడ వేసిన గొంగడ అక్కడే అంటూ ఉంటారు కదా, అట్లా స్థిరంగా ఉంటారు. ఎందుకో వీరికి కొంత చురుకుదనం అనేటువంటిది సరిగ్గా ఉండదు. అయితే కొందరి జాతకరీత్యా చెప్పలేం, మంచి దశ అంతర్దశలు నడుస్తూ ఉంటే కూడా ఒకవేళ కొన్ని యోగాలు ఏర్పడినప్పటికీ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఏమిటి అంటే డబ్బు పరమైనటువంటి ఇబ్బందులలో చిక్కుకొని ఉన్నారు. తోడబుట్టినటువంటి వారితో కూడా కొన్ని గొడవలు కానీ ఎంతకైనా తెగించేటువంటి సందర్భాలను ఎదుర్కొన్నటువంటి సందర్భాలు ఉన్నవి వృషభ రాశి వారికి. నా అనుకునేటువంటి తోడబుట్టినటువంటి బంధాన్ని కూడా వారితో కూడా గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని పరిచయాలు రేపటి కాలంలో ఒక మానసిక ఇబ్బందికి కావచ్చును, లేదా ఒక డిప్రెషన్లోకి మనం వెళ్ళేటువంటి సందర్భాలు మనకు ఎదురయ్యేటువంటి పరిస్థితులు అయితే ఉన్నవి. అందులో ఎస్పెషల్లీ స్త్రీమూర్తులకు ఒక పెద్ద దెబ్బ ఉండబోతూ ఉన్నది రేపటి కాలంలో. మరి ఇప్పటి నుండే బాగుంది, ఇప్పుడు బాగుంది అన్నప్పుడు బాగున్నప్పుడే మనం సరిదిద్దుకోవాలి. ఎటుకుడుక వీరికి మాస ఫలాల్లో చెప్పాం 2026 ఆగస్టు తర్వాత నుండి ఎట్లా ఉండబోతోంది అనేటువంటిది. మరి అలాంటి పరిణామాల కోసము కానీ అలాంటి పరిస్థితులు ఎదుర్కొనే సిచ్యువేషన్స్ కోసమైనా పూర్తి వీడియో ఛానల్లో ఉన్నది, వాళ్ళు వెళ్ళి చూడొచ్చు. ఇప్పటి నుండే దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలన్నప్పుడు ఉదాహరణ చెప్తున్న ఒక విషయము, ఎవరో ఒకరు పరిచయం అయ్యారు అనుకుందాం. అది ఎట్లా అంటే క్యాస్ట్ వేరే అయి ఉంటుంది,
మతము కూడా వేరే అయ్యే సందర్భాలు ఉన్నాయి. ఈ సందర్భాలలో వారు మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోవచ్చు. ఈ రేపు ఆగస్టు తర్వాత కొంత ఇబ్బంది కలిగే సందర్భాలు ఉన్నాయి అన్నాను. సో ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు వరకు ఎంజాయ్గా ఉంటారు చక్కగా. లైక్ ఇప్పుడు పీజీ హాస్టల్స్ అని ఎన్నో చూస్తున్నాం. అలా కలిసిమెలిసి ఉండొచ్చును, తిరగవచ్చును. తీరా సమయానికి నువ్వు నాకు వద్దు అని కానీ, లేదా నీపై ఏమైనా అభ్యంతరము మోపడం కానీ, మీరు ఎవరితోనైనా మాట్లాడుతుండగా చూసి మిమ్మల్ని కట్ చేసేయాలి అనేటువంటి ఆలోచన కానీ, అంటే ఇలాంటివి రేపటి కాలంలో జరిగే సిచ్యువేషన్ ఉన్నది. ఇప్పుడు బాగున్నాము కదా అనుకుంటే మాత్రం ఈ 2-3 నెలల్లోనే వివాహం చేసుకోవడం కానీ లైక్ ఏదైనా మీరు చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఇక ఓవరాల్గా వృషభ రాశి వారికి సంబంధించి గత సంవత్సరంలో తప్పకుండా ఉద్యోగంలో మార్పులు చేర్పులు అయితే జరిగి ఉంటాయి. 2025 సుమారుగా జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ ఒక నెల అటు ఇటుగా స్థాన చలనాలు కానీ ప్రదేశ మార్పులు కానీ ఖచ్చితంగా అయ్యుంటాయి. ఉద్యోగంలో మార్పులు చేర్పులు కూడా అయ్యుంటాయి. మరి ఇప్పుడు చూసుకున్నట్టయితే కొంత ప్రతికూలమైనటువంటి వాతావరణము, ఆరోగ్య క్షీణత ఏర్పడుతుంది ఇట్టి జనవరి నెలలో. అదేవిధంగా కొంత మానసికంగా ఏదో ఆందోళన, అయ్యో ఎట్లా ఏమిటి అని, ఏదైనా వెహికల్ కొనాలి అనేటువంటి ఆలోచన కానీ, కారు కానీ, 2 వీలర్ కానీ కొనడం కానీ, అదేవిధంగా కుటుంబంలో కొన్ని కలహాలు ఏర్పడేటువంటి సందర్భాలు కానీ ఏర్పడే సిచ్యువేషన్స్ ఉన్నాయి. జాగ్రత్త. ఇక దీనికి తోడు స్త్రీమూర్తులకు కొంత గర్భ సంబంధించినటువంటి ఇబ్బందులు, యూట్రస్ ప్రాబ్లం కావచ్చును. అదేవిధంగా అనారోగ్యము, కొన్ని విరోధాలు, సీక్రెట్గా ఉన్నటువంటి విషయాలు బయటపడడం కానీ, అదేవిధంగా కొన్ని వస్తువులు దొంగతనానికి గురి అవ్వడం కావచ్చును. అదేవిధంగా ప్రయాణాలలో ప్రమాదాలు కావచ్చును. ఇలాంటివి కొన్ని ఏర్పడే అటువంటి సందర్భాలు ఉన్నవి. సో చాలా చాలా జాగ్రత్త. అదేవిధంగా ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో ఈ వృషభ రాశి వారు ఎప్పటికప్పుడు గణపతి ఆరాధన కానీ, గణపతికి సంబంధించి గరకను సమర్పించడం కానీ, నెంబర్ 5 రిలేటెడ్ జన్మించినటువంటి వారితో కానీ, నెంబర్ 14 కానీ, 23 కానీ వీరితో సంబంధం అంటే ఈ టైంలో జన్మించినటువంటి వారితో సంబంధం అంటే వివాహం కుదుర్చుకున్నా బాగుంటుంది. లేదా ఇలాంటి వారితో ఫ్రెండ్షిప్ అయినా బాగుంటుంది. ఇలాంటి వారితో పార్ట్నర్షిప్లో బిజినెస్ అయినా బాగుంటుంది. ఇట్లా కలిసి వస్తుంది అన్నట్టు, కలిసి వచ్చేటువంటి ఫిగర్ నెంబర్స్ ఇవి. కనుక ఒకవేళ కలిసి రాని నెంబర్లను వివాహం చేసుకుంటే ఇబ్బంది అవుతుంది. నెంబర్స్ను జన్మించినటువంటి వారిని వివాహం చేసుకున్న ఆ సందర్భాలలో ఏమైనా వర్క్స్ మొదలుపెట్టినా, ఆ సందర్భాలలో ఏమైనా సిగ్నేచర్స్ పెట్టినా కూడా ఇబ్బంది. కనుక అవన్నీ చూసుకొని ముందుకు వెళ్ళాలి. ఇక ఇంకా అత్యంత అద్భుతము ఏంటిది అంటే వివాహం కాని వారికి వివాహము, సంతానము కాని వారికి సంతానము, విదేశీ ప్రయాణాలు. మొత్తం మీద 2024లో ఎంత శుభాలు చూశారో 2026 జనవరిలో అంత శుభాలు చూస్తారు. అదేవిధంగా స్థాన చలనము, నివాసాలలో మార్పులు, దీనికి తోడు వీళ్ళ ఇంట్లో శుభకార్యాలు చేయడము, వృషభ రాశి పిల్లలకు వివాహాలు సెట్ అవ్వడము, ఆల్ ఆఫ్ సడన్గా ఆ పిల్లలు ఎటన్నా వెళ్ళడము బయటికి, విదేశీ ప్రయాణాలు కానీ, విదేశాల్లో ఉండేటువంటి వారికి ఉద్యోగం రావడము, ఇట్లాంటివి ఎన్నో మనకు శుభాలుగా ఏర్పడబోతున్నాయి. మొత్తం మీద ఈ యొక్క ఏదైతే 2026 మొట్టమొదటి మాసము జనవరి నెలలో కొంత అధికంగా సూర్య ఆరాధన చేయండి. సూర్య నమస్కారాలు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకా వ్యక్తిగత జాతకంగా నడిచే దశ అంతర్దశలు కానీ వీరికి మనకు ఈ యొక్క యోగ దశ ఏమిటి, అదేవిధంగా యోగకారకుడు ఎవరు, దీనికి తోడు బాధకారకుడు ఎవరు, బాధనిచ్చేటువంటి గ్రహాలు ఏంది, అన్నీ మనం చూసుకొని ముందుకు వెళ్ళాలి. వెళితే అద్భుతంగా ఉంటుంది. ఇంకా వారికి ఉంటాయి. ఒక వివాహం కావాలి, అబ్బాయిని ఎదురు చూస్తున్నాను, లేదా మనకు సంతానం కావాలి అని కానీ, లేదా ఇలాంటి కొన్ని
వారి వారి వ్యక్తిగత విషయాలకై వారికంటూ ఒక గోల్ ఉంటుంది. సో ఎప్పుడు రీచ్ అవుతాం, ధనరేఖ ఎప్పుడు, ఇలాంటి ఆసక్తికరమైనటువంటి విషయాలకై తప్పకుండా మనం ఏంది అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్తాం ఉన్నమాట. కనుక జరిగింది ఇది, జరుగుతుంది ఇది, రేపు ఈ టయానికి ఇప్పటి వరకు వెయిట్ చేయండి, ఈ రెమెడీ చేసుకోండి. ఇట్లా మనలాగా చెప్పేవారైతే చాలా రేర్ కాదు, అసలు ఉండరు. వారి జీవితంలో గడిచిన సందర్భాలు ఎవరు చెప్తారు? అంత యాక్యురేట్గా, అంత దమ్ము ఉండాలి కదా చెప్పాలి అంటే. అమ్మవారి యొక్క సాధన అనేదే మన దమ్ము. కనుక చాలామంది కూడా అంటారు, గురువుగారు ఇంత క్లియర్గా ఎట్లా చెప్తున్నారు, మేము ల్యాండ్ కోసం వచ్చామని ఎట్లా చెప్పారు, ఏమైనా సాధన ఉందా, కర్ణపిశాచి సాధన ఏమైనా చేస్తున్నారా? అది ఉంటుంది, ఎవరి సాధన వారికి. కనుక అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంటుంది. ఆల్ ది బెస్ట్. ఓవరాల్గా వృషభ రాశి వాళ్ళందరికీ ఈ కొత్త సంవత్సరం, అందులోనూ జనవరి మాసం విశేషంగా కలిసి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం. ధన్యవాదాలు. మహాదేవ్.